నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న కేటీఆర్ గారు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు చెల్లింపు ఎందుకు చేశారు అనే వ్యవహారంపై కేటీఆర్ గారు అది అవినీతి నిరోధక చట్టం దానికి విచారణకు హాజరయ్యారండి. అవినీతి నిరోధక శాఖ ముందుకు హాజరయ్యారు. దాంట్లో ఈయన చెల్లించింది 55 కోట్లు. అంటే మంత్రివర్గం ఆమోదం లేకుండా ఎందుకు మీరు చేశారు అనేది కూడా కేటీఆర్ని విచారించారండి. ఏది అవినీతి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించింది. ఎందుకంటే మీరు ఇంత డబ్బులు ఎలా ఇచ్చారు, దీని ప్రోగ్రామ్స్ ఏదో 2 మాటల్లో తెలుసుకున్నాం. ఎలా జరిగింది ఏమనేది కూడా తెలుసుకున్నాం. ఇది ఎలా జరిగింది ఏమి అనేది చూస్తే ముందుగా ఇది గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకునింది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండపై భారీ ఏర్పాటు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11 నిర్వహించిన మొదటి ఫార్ములా ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూడా వచ్చింది. ఇది సక్సెస్ కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ 2023 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకునింది. ఇందుకు హెచ్ఎండిఏ 55 కోట్లు ఎఫ్ఐఈకు చెల్లించింది. అది ఎందుకంటే గత ప్రభుత్వము ఇది చేసిందండి. దీంట్లో ఈ ఫార్ములా కేసులో దీంట్లో ఏముందంటే A1గా కేటీఆర్ గారు ఉన్నారు, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. ఇంతకుముందు వీళ్ళిద్దరిని విచారించారు, అది తెలిసింది. ఈ 55 కోట్లు దీన్ని ఎలా చెల్లించారు అంటే దీన్ని ఎలా చేశారు ఏమి అనేది మనం చూసుకుంటే ఎవరు మంత్రివర్గన ఆమోదం లేకుండా రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా ఈ 55 కోట్లు విడుదల చేశారని కేటీఆర్ మీద కేసు నమోదు చేశారండి. అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేశారు. దీంట్లో మన కేటీఆర్ గారిని విచారణకు పిలిపించారు. ఈయన కేటీఆర్ మీద ప్రశ్నల వర్షం కురిపించారండి. ఎంత ప్రశ్నల వర్షం అంటే ఈయన చేసింది ఎంత ఏమి అంటే చాలా ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది ఎలా జరిగింది ఏమి నీ పరిస్థితి ఏమనేది కూడా చెల్లించారు. మంత్రివర్గ ఆమోదం లేకుండా మీకు చెల్లిస్తారు, ఎలా చెల్లింపులు చేస్తారు? 7 గంటల పైగా సాగిన విచారణలో వారు ఆయన్ను 60 దాకా ప్రశ్నలు అడిగినట్లు సమాచారము. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ దర్యాప్తు అధికారులు ఎదుట రెండోసారి విచారణకు హాజరయ్యారు. గతంలో విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్ను ప్రశ్నించిన అధికారులు అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానాలు ఈ కేసులో ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధుల నుంచి సేకరించిన పత్రాలు సమాచారం ఆధారంగా ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి మరింత లోతుగా విచారించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ ఏసీబీ అడిగిన క్వశ్చన్లు ఏమిటంటే మీరు ఎలా చేశారు, మంత్రివర్గ ఆమోదం లేదు కదా, రిజర్వ్ బ్యాంకు లేకుండా 55 కోట్లను ఎట్లా మీరు రిలీజ్ చేశారు అని ఏసీబీ అధికారులు కేటీఆర్ గారిని రెండో తారీఖు విచారణ ఎప్పుడు అడిగారు. అప్పుడు ఎందుకు విచారించారంటే అప్పుడంతా కేటీఆర్ గారే, కేసీఆర్ సీఎం గారు ఉన్నా కూడా మొత్తం కేటీఆర్ గారే ద్వారానే రాష్ట్రం నడిచింది. ఎవరు అడిగేవాళ్ళు లేదు, చేసేవాళ్ళు లేరు. మొత్తం కేటీఆర్ గారికి ఎలా కావాలనో అలా చేసేసుకున్నారు. ఎందుకంటే ఆయనే సీఎం, కేసీఆర్ గారు ఉన్నా కేటీఆర్ గారే పరిపాలించేవాళ్ళు. ఇది ప్రజల సొమ్ము, ఎట్లా పోతే ఏముంది, ఆయన చేసింది ఉపయోగం అంటారు. నేను 55 కోట్లే కానీ నా 700 కోట్లు హైదరాబాద్కి వచ్చింది అని
మన కేటీఆర్ గారు అంటున్నారు. అంటే ఒక పద్ధతి పాడు లేకుండా, మంత్రివర్గ ఆమోదం లేకుండా, రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా మీరు 55 కోట్లు విడుదల చేసి విదేశీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారంటే దాంట్లో మతలం ఏమిటి? ఇది ప్రజల సొమ్ము కాదా? మీరు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించుకోవాలి కదా. అధికారులు కూడా తల ఊపి దానికి సహకరించిన వాళ్ళు కూడా మీరు చూడండి ఎలా ఉందో ఏమో మాట కూడా చేసింది. ఏసీబీ నోటీసుల మేరకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో తన న్యాయవాది రామచంద్రరావుతో కలిసి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, సిఐయు, డిఎస్పీతో కూడిన ప్రత్యేక బృందం అప్పటి నుంచి సాయంత్రం 5:30 దాకా 7 గంటల పైగా ఆయన్ను ప్రశ్నించింది. ఎలాంటి లాభాపత్య లేకపోతే ఎఫ్ఈతో కంపెనీకి నిధుల చెల్లింపులో నిబంధనలు అతిక్రమించాల్సిన అవసరం ఏమిటి? అసలు మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు ఎందుకు చెల్లించారు? నిధుల చెల్లింపులో కిట్ ప్రోకో జరిగిందా? రేసు నిర్వహణలో త్రైపాక్షిక ఒప్పందం ఏమిటి? అసలు అగ్రిమెంట్కు 4 నెలల ముందు ఏర్పాటు చేసిన కంపెనీకి బాధ్యతలు ఎలా ఇచ్చారు? కేవలం 2 లక్షల క్యాపిటల్తో ఉన్న కంపెనీకి బాధ్యతలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటూ దర్యాప్తు అధికారులు అడిగిన పలు కీలక ప్రశ్నలకు కేటీఆర్ తనదైన శైలిలో సమాచారం ఇచ్చారని, కొన్నింటికి మాత్రం మౌనంగా ఉన్నారని, కొన్ని ప్రశ్నలకు తెలియదనే సమాధానం ఇచ్చారని సమాచారం. కాగా ఫార్ములా ఈ కార్ రేసు ఒప్పందం మొదలైనప్పటి నుంచి రేసు ముగిసేంత వరకు, అంటే 2021 నుంచి 2024 వరకు ఉపయోగించిన సెల్ ఫోన్లను అప్పగించవలసిందిగా కేటీఆర్ను ఏసీబీ అధికారులు ఆదేశించారు. సోమవారం విచారణ హాజరైన సమయంలో కేటీఆర్ ఫోన్ సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా తాను ఫోన్ తీసుకురాలేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. దీంతో 2021-24 మధ్యకాలంలో ఉపయోగించిన సెల్ ఫోన్లను 18వ తేదీలోగా అప్పగించాలని అధికారులను ఆదేశించారు. చూడండి, మన కేటీఆర్ గారు 2021 నుంచి 24 వరకు వాడిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు అన్నీ ఏసీబీ వాళ్ళకి అప్పగించాలని, 18వ తారీఖులోగా అప్పగించాలని అతన్ని ఆదేశించారు. విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కేటీఆర్ ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం మొత్తాన్ని అధికారులే చూసుకున్నారని, హెచ్ఎండిఏ నిధులతో ఎఫ్ఈనోకు పంపించానని, తన సొంత ఖాతా కాదని ఏసీబీ ఆరోపిస్తున్న ప్రకారం ఎక్కడ తప్పిదాలు ఉన్నాయో స్పష్టం చేయాలని అధికారులను కేటీఆర్ అడిగినట్లు తెలిసింది. స్పాన్సర్ సంస్థ ఎనికి తగ్గడంతో ఎఫ్ఈఓతో ఒత్తిడి మేరకు మరో స్పాన్సర్ను ఎతకలేకపోయామని, అందుకే హెచ్ఎండిఏ నిధుల నుంచి ఫీజు చెల్లించామని కేటీఆర్ ఏసీబీ అధికారులకు వివరించినట్లు తెలుస్తుంది. ఏసీబీ క్యాంటీన్లోనే భోజనము. విచారణకు హాజరైన కేటీఆర్ దర్యాప్తు అధికారులు బయట నుంచి భోజనం తెచ్చుకోవడానికి అనుమతించలేదు. దీంతో ఆయన ఏసీబీ కార్యాలయంలోనే క్యాంటీన్లను మధ్యాహ్నం భోజనం చేశారు. పచ్చి పులుసు, టమాటా పప్పు, మిక్స్డ్ కర్రీ, అన్నము, 2 చపాతీలు తిన్నారు. టీ బ్రేక్లో 2 సార్లు ఛాయ్ తాగారు. గతంలో విచారణకు హాజరైన సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయంలోనే క్యాంటీన్ భోజనం చేశారు. ఇది మన కేటీఆర్ గారు చెప్పేది. ఏమనంటే కేటీఆర్ గారు విచారణకు హాజరై నేనేం తప్పు చేయలేదు, సీఎం రేవంత్ రెడ్డే అట్లాంటోడు ఇలాంటోడని సీఎం రేవంత్ రెడ్డి మీదనే ఆయన ఇసుగుపడుతున్నారు. మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు చూడు, రేవంత్ రెడ్డిని ఏమంటున్నారంటే, జై తెలంగాణ అన్నోన్ని ఏమనాలే, హోలా అన్నందుకు నాపై మండిపడుతున్నారు. రేవంత్ లాగా లుచ్చా పని మా పార్టీలు ఎవరు చేయరు. నాపై పెట్టింది లొట్టపీస్ కేసు, ఆయన లొట్టపీస్ సీఎం. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడుకుంటాం. పార్టీ శ్రేణులతో కేటీఆర్ అంటున్నారండి. కేటీఆర్ రేవంత్ రెడ్డిని లొట్టపీస్ సీఎం అంటున్నాడు. నన్ను జైల్లో పెడితే విశ్రాంతి తీసుకుంటా అంటున్నారు. ఇదేనండి కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్ కేసులో 2వ తారీఖు ఏసీబీ అధికారుల ముందు విచారణ అయ్యి తన విషయాలన్నీ చెప్పారండి. ఏమిరంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో ఓ పద్ధతి పాడు లేకుండా 55 కోట్లు, ఇంత అంత కాదండి, 55 కోట్లు
ఎవరు పర్మిషన్ లేదండి, మంత్రివర్గ పర్మిషన్ కూడా లేదు, తీసి వాడేసుకున్నారు. మళ్ళీ దీనికి కారకులు ఎవరు? నేనేం తప్పు చేయలేదు అని కేటీఆర్ గారు అంటున్నారు. తప్పు చేశారు అని ప్రభుత్వము విచారణ జరుపుతాను. మరి ఎవరు తప్పు ఎవరు ఒప్పో ప్రజలే నిర్ణయించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.